మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 14వ వచనం చివరి మాట. రాజు ఇలాగ చేసిన తర్వాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనము దేవుడు అంగీకరించెను. రాజు ఇలాగ చేసిన తర్వాత దేశము కొరకు చేయబడినటువంటి విజ్ఞాపనమును దేవుడు అంగీకరించాడు. రాజు అనగా దావీదు రాజు. ఇలాగ చేసిన తర్వాత ఏం చేశాడు? అది చేసిన తర్వాత దేవుడు అతని ప్రార్థనను అంగీకరించాడు అని వాక్యం మనకు స్పష్టంగా సెలవిస్తుంది. ఇందుకే రాజు ఏం చేశాడు? ఏం విజ్ఞాపన చేశాడు? ఎందుకు విజ్ఞాపన చేశాడు? సమస్య ఏమొచ్చింది? దేశం కొరకు ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎలాగూ అనగా ఎలాగూ చేశాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ 2వ సమూయేలు గ్రంథం 21 నుంచి మనం చూసినట్లయితే ఈ యొక్క అధ్యాయం అంతా కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలను మనం చూస్తాం. 21వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువులు రాగా ఒకదాని తర్వాత ఒకటి విడవకుండా దావీదు కాలంలో 3 సంవత్సరములు కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు దావీదు మౌనంగా ఉండలా. దావీదు దేవుని సేవకుడు, దేవుని అభిషక్తుడు కనుక ఎందుకు కరువు వచ్చింది అన్న విషయాన్ని మొట్టమొదట ప్రశ్న పెట్టుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా యెహోవా, మా ఈ దేశంలో కరువు రావడానికి గల కారణం ఏమిటి? మా జనులకు ఇటువంటి దుస్థితి రావడానికి గల కారణం ఏమిటి అని దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు తెలియజేసిన విషయం ఏంటంటే, కంటిన్యూ చేద్దాం అదే విషయాన్ని మనం ఒకటో దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువులు రాగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, సౌలు గిబ్యోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగాను. ఈ 21వ అధ్యాయానికి మనం ఒకసారి సమయాన్ని చూసినట్లయితే సౌలు చేసిన దాన్ని బట్టి ఇజ్రాయేలీలకి, యూదా వారికి కరువు వచ్చింది, శిక్ష వచ్చింది. సౌలు ఇంతకీ అక్కడ ఉన్నాడా అని చూసినట్లయితే అప్పటికే సౌలు చనిపోయి సంవత్సరాలు అయింది. సౌలు ఎన్నాళ్ళో అయినా చనిపోయి అతడు చేసిన పనికి శిక్ష మాత్రం వస్తూనే ఉంది. అతడి ఉన్న జనాంగానికి, అతడు ఉన్న దేశానికి శిక్ష వస్తూనే ఉంది. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎవరు చేసిన దాన్ని కూడా విడిచిపెట్టడు. ఎవరు చేసిన దానికి ప్రతిఫలం ఆయన ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. సౌలు గిబియోనీయులను చంపకూడదు. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 3 నుంచి మనం చూసినట్టయితే గిబియోనీయులు చిన్న నాటకాన్ని అక్కడ ప్రదర్శించి యెహోషువతో ఒక నిబంధనను కుదుర్చుకుంటారు. ఇదిగో మేము ఎప్పుడు మీ పనివారంగా ఉంటాము, మమ్మల్ని ఎప్పుడు మీరు ప్రాణహాని కలిగించొద్దు, మేము మీతోటి వారమని యెహోషువతో ఒక నిబంధన చేసుకుంటారు. ఈ విషయాన్ని మనం 9వ అధ్యాయంలో యెహోషువ గ్రంథంలో చూస్తాం. అయితే యెహోషువ వాళ్ళతో ఒక నిబంధన చేశాడు, నేను ఎప్పుడు మిమ్మల్ని చంపను, మీరు మా విషయంలో చిన్న నాటకాన్ని ప్రదర్శించి మోసపూరితంగా నాతో నిబంధన చేస్తున్నారు కనుక మీరు ఎప్పుడు మా దేశంలో నీళ్లు చేదువారుగా ఉంటారు, అంటే నీళ్లు తోడేవారుగా ఉంటారు, మీకు ఏ ప్రాణహాని కలగదు అని యెహోషువ వారితో తీర్మానం చేసి నిబంధన చేశాడు. బాగుంది. అయితే ఆ మాట ఎప్పటికీ కూడా ఇజ్రాయేల్ తరతరములకు కట్టడ. కానీ సౌలు ఏం చేశారంటే గిబియోనీయులను హతము చేయడం ప్రారంభించాడు. ఎందుకు? గిబియోనీయులు ఇజ్రాయేల్ జనాంగం కాదు, వారు ఏ గోత్రానికి చెందిన వారు కాదు. కనుక సౌలు వారందరినీ చంపేస్తే ఇక కేవలం మా ఇజ్రాయేల్ దేశంలో ఇజ్రాయేలు యూదులు మాత్రమే ఉంటారు, 12 గోత్రాల మంది అని అతను నిర్ణయించుకున్నాడు. కానీ అతను చేసిన పని తప్పు అన్న విషయం జనులెవరికి తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు అతడు నిబంధన మీరాడన్న విషయాన్ని. కాబట్టి ఆ విషయాన్ని తెలుసుకున్న దావీదు దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్పష్టంగా బయలుపరిచాడు. దావీదు తెలుసుకొని గిబియోనీయులను పిలిచాడు. గిబియోనీయులారా, మిమ్మును బట్టి ఈ దేశానికి శిక్ష వచ్చింది, కరువు వచ్చింది. ఇప్పుడు మీకేం కావాలో చెప్పండి, నేను మీకు చేస్తానంటే వారు అంటారు, నీ యొద్ద నుంచి మాకు బంగారం వద్దు, వెండి వద్దు, ఏ శత్రువులు వద్దు, మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని హతం చేసినటువంటి ఆ రాజకుమారులు కూడా మాకు వద్దు, ఎవరు వద్దు అని దావీదుతో అంటున్నారు. దావీదు అంటాడు, కాదు మీరు అడగండి, నేను ఏదైనా చేస్తాను. ఎందుకంటే ఈ కరువు, ఈ శిక్ష తొలగిపోవాలి, జనులు సుభిక్షతో సంతోషంగా ఉండాలి అనేటువంటి మాటను గిబియోనీయులకు చెప్పినప్పుడు గిబియోనీయులు అంటారు, సౌలు కుమారులైనటువంటి 7 ఉన్నారు, మాకు తెలుసు, వారందరిని మాకు అప్పగిచ్చేస్తే మేము వాళ్ళని ఉరితీస్తాము, అతడు చేసినటువంటి అన్యాయానికి తీర్పుకి జరిగింది అని మేము సంతోషిస్తాం అని వారు దావీదుతో కోరుకున్నారు. దావీదు వాళ్ళందరిని అప్పగించేశాడు. అప్పగించేసిన తర్వాత వారు తీసుకెళ్లి వారిని ఉరితీసి 7 తీసుకుని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరితీసి ఆ 7 ఏకరీతిగానే చంపబడ్డారు. చంపబడిన కాలము కోత కాలము, యవల కోత ఆరంభమైంది. అయితే ఈ 7 సంతతి ఎవరి కుమారులు అంటే సౌలు కుమారులు. సౌలు కుమారులు అనగా సౌలు యొక్క ఉపపత్ని అయినటువంటి రిస్పా అనేటువంటి స్త్రీ యొక్క కుమారులు. ఈ కుమారులు చంపబడిన తర్వాత రిస్పా గోనె పట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోతకాలం ఆరంభమైనది మొదలుకొని ఆకాశం నుండి వర్షము కలేబరముల మీద కురియు వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను రాత్రి అడవి మృగముల దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా అయ్యా కుమార్తె రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను. ఇక్కడ జరిగిన విషయాన్ని మనం కొంచెం లోతుగా ధ్యానించినట్లయితే రిస్పా అనేటువంటి సౌలు యొక్క భార్య కుమారులు చనిపోయిన తర్వాత వారిని ఏ ఆకాశ
పక్షులు వారిని తినివేయకుండా, ఏ క్రూర జంతువులు అడవి మృగములు దగ్గరికి వచ్చి వారిని పాడు చేయకుండా, వారి కళేబరములు క్షేమంగా ఉండేలాగా కోతకాలం మొదలుకొని వర్షాకాలం వచ్చేంత వరకు, వర్షము కురియునంత వరకు ఇంచుమించుగా 6 నెలలు తాను కొండ మీదే ఉండి చనిపోయిన వారి కొరకు గోనె పట్ట కట్టుకొని ఏడుస్తూ ఉంది. ఇంచుమించుగా 6 నెలలు ఆ కొండ మీదే ఉందంటే ఆ యొక్క సంతతి ఏ విధంగా బ్రతుకుంటారు? వారు చనిపోయి వారి శరీరాలు, వారి యొక్క శరీరం అంతా పాడైపోయి ఎముకలు సైతం మిగిలినట్లుగా అక్కడ పరిస్థితి నెలకొనింది. విషయం ఏంటంటే, ఈ రిస్పా ఎందుకు అక్కడ ఉంది అంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు తన శత్రులైన వారిని, దేవునికి ఆయాసకరంగా ప్రవర్తించే వారిని, ఆకాశ పక్షులకు అడవి మృగాలకు వారి కళేబరములను ఆహారంగా ఇస్తానని చెప్పాడు. ఏమనుకుంటుంది? నా బిడ్డలు అటువంటి వారు కాదు, శత్రులు కాదు, దేవునికి అసహ్యులు కాదు. వారు ఆకాశ పక్షులకు కళేబరములకు, ఆకాశ పక్షులకు క్రూరముగాలకు వారు ఆహారంగా కాకూడదు అనేటువంటి ఆలోచనతో తాను గోనె పట్ట ధరించుకొని విజ్ఞాపన చేస్తుంది. ఈ రిస్పా ఎంత ఏడ్చినా, ఎంత ప్రయాసపడినా వారు బ్రతకలేదు. కానీ ఆమె ఏడుపును బట్టి ఆమె చేసిన క్రియను దావీదు విని, దావీదు వారిని ఆ ఉరి కొయ్య మీద నుంచి దించి సౌలును, యోనాతానును ఇంకను వారి కుటుంబీకులందరినీ ఎక్కడెక్కడైతే వారు సమాధి చేయబడ్డారు అన్ని దేశంలో వారిని, వారి ఎముకలను, శల్యములను తీసుకొని, ఈ 7 సంతతి యొక్క కళేబరములో శల్యములను తీసుకొని బెన్యామీనీయుల యొక్క గోత్రికుల స్థలములో వారిని సమాధి కార్యక్రమాన్ని జరిగించాడు. ఇది జరిగిన తర్వాత ఇప్పుడు దావీదు చేసే ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం, దేవునికి ఆయాసకరమైనటువంటి విషయాలు ఎన్నాళ్ళ నుండి, ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నా దానికి తీర్పు మాత్రం అనుభవిస్తూ రావాల్సిందే. ఎప్పుడైతే ఆయనకు ఆయాసకరమైన దాన్ని విడిచిపెడతామో అప్పుడు ఆయన వాటి నుండి మనకు విడుదల దయచేసి మనకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు. ఇలాగ జరిగిన తర్వాత రాజు చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. దేశానికి సమృద్ధిని మరలా అనుగ్రహించాడు. కరువును కొట్టివేశాడు, శిక్షను తొలగించి వేశాడు. మనం కూడా ఆయన ఆయాసకరమైన వాటిని మనం దేవునికి బలిగా, అర్పణగా అర్పించేసినట్టయితే, ఆయన సన్నిధిలో మనం వాటిని విడిచిపెట్టినట్టయితే దేవుడు మనకి ఆశీర్వాదాన్ని, దీవెని అనుగ్రహిస్తాడు. దావీదు చేసినటువంటి ఈ క్రియ దేవుని దృష్టికి అంగీకారయుక్తంగా మార్చబడింది. దేవుని ఆశీర్వాదాలకు నిలయంగా ఆ దేశం మార్చబడింది. దేవుని ఉగ్రత కొట్టివేయబడింది. దావీదు ప్రార్థన ఆలకించబడింది. దేవుని సమాధానం వారికి అనుగ్రహించబడింది. నేడు మనము ఆయనకు ఆయాసకరమైన వాటిని మనం విడిచిపెట్టిన ఎడల, వాటిని అంతమొందించిన ఎడల దేవుని ఆశీర్వాదం, దీవెన, దేవుని యొక్క సమాధానం సన్నిధి వాక్యం అంటే నీకును మీకును మనందరికీ సదా తోడుగా ఉండి మనల్ని నడిపిస్తుంది. కనుక దేవుని ఆయాసకరమైన వాటిని మనం గుర్తిస్తాం, వాటిని విడిచిపెడదాం, దేవుని ఆశీర్వాదాలను పొందుకుందాం. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తల నుంచి కళ్ళు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి, కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభా, ఇవరకు నీ కృపలో భద్రపరిచారు. వాక్యాన్ని ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆనాడు మా పితరులు తండ్రి దావీదు మంచి పరిపాలన చేస్తున్నప్పటికీ, అయ్యా సౌలు చనిపోయే సంవత్సరంలో అయినప్పటికీ కూడా, అయ్యా వారు చేసినటువంటి పాపం, సౌలు చేసినటువంటి పాపం క్రియ, శిక్షా ఫలం దావీదు పాలనలో కొనసాగుతూ వచ్చింది. కానీ నిజమైన అభిషేక్తుడు అది ఎందుకు వచ్చిందని నేను ఈ సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు, ప్రార్థించినప్పుడు దానికి మీరు సమాధానం అనుగ్రహించారు, దానికి ప్రత్యామ్నాయం తెలియజేశారు, దానికి విడుదల కలుగునట్లుగా మీరు మార్గాన్ని సరళం చేశారు. అది జరిగిన పిమ్మట దావీదు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన మీరు అంగీకరించి వారి కుటుంబానికి, వారి దేశానికి నెమ్మదిని, సంతోషానికి, సమృద్ధిని కలుగు చేశారు. ఈ వాక్యం ఏంటంటే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని వారు కూడా ప్రభావ దానికి ఆయాసకరమైనటువంటి క్రియ జరిగించుంటే వారిని క్షమించండి, దాన్ని వారు విడిచిపెట్టినట్లుగా, అయ్యా దాన్ని ఆ యొక్క పాపపు క్రియను ప్రభావ ఉరివేయినట్లుగా మీరు సహాయం చేసి వారిని దీవించండి తండ్రి. వారి ప్రతి పాప క్రియ నుంచి వారిని విడిపించండి, సమృద్ధిని దయచేయండి. ఇక్కడ వారి కుటుంబాలు ఏర్పాటు చేసినటువంటి కరువును, వారి కుటుంబాల్లో ఏర్పాటు చేసినటువంటి సమాధానాన్ని, వ్యతిరేకమైనటువంటి క్రియలను, సతాను క్రియలను అన్నిటిని కాల్చివేసి వారికి సంతోషాన్ని, నెమ్మదిని కలుగజేసి దావీదుకు సహాయం అనుగ్రహించినట్టుగా ప్రతి వారికి సహాయం అనుగ్రహించి నీ సన్నిధిలో వారిని సాక్షిగా నిలబెట్టమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.